దగ్గరగా నేను పెడతా టీ. గుడ్ మార్నింగ్. హాయ్ నానాది. హాయ్. సరే. నాలో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్, గంట తోముతానండి పళ్ళు. అంతసేపు తోమపోతే ఏదో పాచిపోదు అన్నట్టు. బ్యూటిఫుల్ సైట్ అండి. వెనక సైడ్ పాప ఏమో ముగ్గేస్తుంది, బాబు పూలుగా వస్తున్నాడు. నైస్ గా వీడియోలో మాట్లాడుతున్నా, ముచ్చటేసింది చూస్తే. ఇక్కడ అంకుల్ కూడా పూలు వస్తుంది. పాలు డబ్బులండి నాకండి. తెచ్చినందుకు నాకు డబ్బులు ఇవ్వాలా వద్దా? ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు నాకు కూడా తెలియదు నేను జోన్ అవుట్ అయ్యానని, కానీ చూసి రియలైజ్ అయ్యా జోన్ అవుట్ అయితే ఇలా ఉంటానా అని. ఫన్నీ అయితే. Do you guys realize the first thing that we do during the early years will set the tone for rest of the day? I believe so, because మనం మాట్లాడేవి, చూసేవి, వినేవి తెలియకుండా మనల్ని నేను గుడ్ ఆర్ ఎ బ్యాడ్ వే ఇంపాక్ట్ చేసి రెస్ట్ ఆఫ్ ద డే ఎలా ఉండబోతుంది అనేది డిసైడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఉంటే అవి చూసి తెలియకుండానే యుల్ గెట్ డిస్టర్బ్డ్. మీకు రీజన్ కూడా తెలీదు, బట్ యువర్ డే గెట్ స్పాయిల్డ్. I'm just sharing one side of the coin. You guys know the other side. ఏదో నా కంటెంట్ కోసం అయ్యా. బాగుందిరా. ఆ స్కూల్ డ్రెస్ లో రెడీ అయ్యి 2 జేబులో చేతులు పెట్టుకొని నించున్నాడు బస్సు కోసం. నేనైతే ఏడుపు కొట్టు ఫేస్ వేసుకుని స్కూల్కి పంపిస్తున్నారు అని ఏడుతుండే. సారీ రా. పిల్లలకి ఐఐటీలు కోర్సు అన్ని నేర్పిస్తున్నారు. ఎల్కేజీ అంటే ఎల్కేజీలో ఉండాలి. ఎల్కేజీలోనే ఫస్ట్ క్లాస్ లో 10th క్లాస్ చెప్తే సరేలే షార్ప్ అవుతారులే. నాకు ఎందుకు వచ్చింది, నా స్కూల్ అయిపోయింది అయ్యా, నాకు సంబంధం లేదు. ఆంటీ చుట్ట తాగుతున్నా. సాయంత్రం కూరలు తెచ్చుకొని, అలానే మా లక్ష్మి ఆంటీ ఉన్నారు కదా, అదే మన షాప్ లో మీట్ అయ్యాం. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట, హాయ్ చెప్దామని. ఒక ప్లేస్కి వచ్చామంటే కంటెంట్ లేకుండా కదిలే ప్రసక్తే లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పాం మా మామకి. అడలా మోడల్ అనుకున్నాను. మోడల్ సూపర్ మోడల్. ఏమిల్లు మా డామ్. కదులు పొద్దు చెక్క తలబడు పద, ఎవరికెవరు మనకెదురుగా నిలబడ్డు కదా. తాడో పేడో తెలిచేలాగా అందరిదేది చేసాడు మా మామ. టైంకి వస్తాడు. పిచ్చి మొక్కలు పీకుతూ వ్యవసాయం చేస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తున్న ఆనంద్ మామ. ఇట్లా బిల్డప్ ఇస్తున్నావు తెలుసా నువ్వు. ఇదే కదా నీ కదా. గోడ పక్కన మొక్కలు వస్తే గోడ తడే తొందర అవుతుందని మా మామ. పురుగులు వస్తాయి. అవేవో ఉన్నాయండి ఇంతంత. ఎట్లున్నాయి తెలుసా అండి, అమ్మో డేంజర్ ఉన్నాయి అవి. నువ్వు తీస్తుంటే చూడడానికి బాగుంది. ఒక పాట వేసుకో. ఇప్పుడే అలా మాట్లాడి తిరిగాను. మా ఇక్కడ పెద్ద పురుగు మావా. హే యూ బ్లడ్ సక్కింగ్ రాస్కెల్. కుంభీపాకంలో ఇదేనా అండి యూజ్ చేసేది? ఈ పురుగుల్ని కదా వేసి వాడు బ్లడ్ సక్ చేపిస్తాడు దొంగడాషగా. కుంభీపాకంలో ఉంటుంది చూడు, కుంభీపాకమో అదేం పాకమో అపరిచితుల్లో పాకిస్తుంది, అది ఇదే బాబోయ్. Who's calling? Look what I found.
ఇలా వీడియో బ్లాగ్ చేస్తారా ఇది చూపిస్తే? నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్త రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర. అంత లేదండి బాబు, కత్తి దగ్గరకు వచ్చినా కూడా 3 గీతలు గీస్తాను నేను. Hey, please YouTube, I was just joking. Please do not block my video because this is my bread and butter. అత్త ఇవాళ ఇంటి పెట్టాల్సి చేస్తా. ఇదివరకు వాషింగ్ మిషన్ డ్రైన్ అవుతుంటే దాని మీద చేయబెట్టే నీ పొట్ట బాగా అడ్డం వస్తుంది, తగ్గించు. పల్లీలు సరిగా వేయచ్చమ్మా ఆనందు, చట్నీ అదిరిపోవాలి. అత్త బాగా చేస్తుంది, పల్లీలు సరిగా ఇచ్చాలి. చలో హాయ్ నాన్న, లక్ష్మీ నరసింహ థియేటర్స్ ప్రెజెన్స్. హాయ్ నాన్న. నేను బాయ్ నాన్న అవుతా. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, సినిమాకి వెళ్ళేసి వస్తా. హ్యాపీ బర్త్డే. షాప్ ఓపెనింగ్ ఏది ఎంట్రన్స్? టైం పడుతుంది. ఏం లేదంట, ఇది బాగుండదా? అయ్యా సేమ్ ఇదే ఎమోషన్ క్యారీ చేస్తూ విత్ హెవీ హార్ట్ సినిమా అయిపోయి బయటకు వచ్చేసావు. ముందు రోజు పోస్ట్ చేశాను కదా, ఇట్లా చూస్తున్నాను ఈ థియేటర్లోని. నేను ఎవరో 2-3 వస్తారనుకున్నాను, కానీ చాలా మంది వచ్చారండి. ఇంటర్వెల్లో అయితే హడావుడి మొత్తం వన్ సైడే ఉండే. అమ్మ మాటల్లో బ్లాగ్ చేయలేకపోయాను, కానీ ఐ మెట్ వెరీ స్వీట్ పీపుల్. దే ఆర్ ఆల్ క్లికింగ్ పిక్చర్స్. ఒక నిమిషం అయితే అక్కడ పాప్కార్న్ సెల్ చేసే భయ్యా, ఫోటోలైనా పాప్కార్న్ కూడా కొనేది ఏమన్నా ఉందా అని అనుకుంటాడు పక్క. అటు సైడ్ ఎవరు వెళ్ళలేదు, బట్ ఇట్ ఈస్ సరియల్ యాక్చువల్లీ. I'm a biggest fan of you and thanks so much. You all the very best. Very interesting. బంకట్ వస్తున్నారు. నాకైతే మసాలాలు బాగా వస్తాయి. కుర్మా బాగా వచ్చింది అనుకుంటున్నా. 9:30కి తింటాను అత్త వాళ్ళ స్కెడ్యూల్ ప్రకారం. ఇకపోతే వచ్చాక ఇంటికి స్పెండ్ క్వాలిటీ టైం విత్ అత్త మామ ఇంట్లోనే. ఇంటికి వచ్చాక ఇంక ఇవాళ మనం ఇస్సాపాలెల్లో వెజిటబుల్ కుర్మా చేసాం అనమాట. మామ అన్ని వీడియోలు పెడతావు, మాకేం కుక్ చేయవా అంటే వెళ్ళి అన్ని తెచ్చుకొని కుర్మా చేశాను. అత్తమ్మ నచ్చుతో లేదో తెలియదు, ఎందుకంటే ఎక్కువ మసాలా తినరు. అమేజింగ్ థింగ్ ఇవాళ జరిగింది ఏంటంటే, మీరందరూ వీడియో చూస్తూ ఉంటే థ్యాంక్ యూ. అసలు ఎంత బాగా అనిపించింది అంటే, స్టార్టింగ్ థియేటర్ రీచ్ అవగానే కొంతమందిని కలిసాను, మళ్ళీ ఇంటర్వ్యూలో కలుస్తాను. ఇంక ఇంటర్వ్యూలో మొత్తం వచ్చారు, మాట్లాడారు. కొంతమంది విజయవాడ నుంచి వచ్చి ఒక అమ్మాయి, కొంతమంది నేను తెలియని వాళ్ళు కూడా దిగేసి ఉండొచ్చు. నాకు వండర్ఫుల్ థింగ్ ఏమనిపించింది తెలుసా, నేను చేసిన ప్రాజెక్ట్స్ కాకుండా అక్క మీరు పాటలు బాగా పాడతారు, మీ బ్లాగ్స్ చాలా బాగుంటాయి అంటే మనసు కరిగిపోయిందండి. ఎప్పుడన్నా కాంటెంట్ క్రియేషన్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇద్దాము అని అనుకున్న ప్రతిసారి ఇలా మీట్స్ జరిగి మాట్లాడి మళ్ళీ ఓకే దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ అని అనిపించేలా చేస్తారు మీరు. మేబీ దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ ఏమో, ఐ డోంట్ నో. సో రేపు పొద్దున ఇంకో టెంపుల్కి వెళ్తున్నాను. రేపు రాత్రి లేదంటే కుదిరితే ఎల్లుండి పొద్దున్న బస్ ఎక్కితే ల్యాండ్ అయిపోవడమే విజయవాడలో కూడా ఒక మీటప్ ప్లాన్ చేద్దాం అనుకుంటా పార్క్ లో. ఇంకా మండే మార్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇలాక ఎట్లుంటుందో నాకు అర్థం కావట్లేదండి. చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా, చుట్టూతో ప్రశాంతత, మనుషుల నుంచి ప్రశాంతత అన్ని మర్చిపోయేలా చేసింది ఈ ట్రిప్. హోప్ఫుల్లీ ఐ క్యారీ దీస్ అండ్ కంటిన్యూ టు బీ దట్ పర్సన్ హైదరాబాద్ లో కూడా. దాని ఉద్దేశం మా అమ్మ నాన్న ఏదో టార్చర్ పెడుతున్నారు కాదు. మనం ఎప్పుడు ఉంటున్న ప్లేస్ లో ఎంత కాదనుకున్నా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి కదా. సో దట్ వే ఐమ్ సేయింగ్. మా అమ్మ నాన్న బంగారం అండి, మా అక్క, మా జాను కూడా. God, don't tell me I did it wrong. మామ తీసుకో, చాలా నేను వేడి తింటా. యు నో వాట్ ఈస్ దిస్ ఫేస్ కాల్డ్? పుష్టిగా తిని కదలలేని మెదలలేని పరిస్థితి. నేను చేసిన కర్రీ బాగా వచ్చింది, మా అత్త పూరీలు బాగా వేసింది, బాడీ కదలట్లేదు, మాటలు రావట్లేదు. ఇస్సాపాలెం అయినా ఎక్కడైనా కుక్ అయినా
ఫ్లో మర్చిపోయాను. ఇస్సాఫాలం అయినా ఎక్కడైనా కర్రీ అయినా కంటెంట్ అయినా ఇదే మా నామని చేస్తే నీ కళ్ళు నెత్తికి ఎక్కాయి అంటాడు. నాకు నెత్తికి ఎక్కలేదు, జూక్ చేశాను, బట్ బాగా వచ్చింది. ఎనీవే గుడ్ నైట్ అండి. మీకు కూడా ఆలోచిస్తే మీకు నాకు ఏదో కనెక్షన్ ఉంది. బాయ్. అని ఎన్నిసార్లు చెప్తావు? తీసిందే తీసి ప్రాబ్లం నీకేమైనా దొరుకుతుందా? దొరకండి. తీసుకో. గుడ్ మార్నింగ్. వాచిందండి బాబు, రాత్రి ఏదో గుట్టింది, నేను వాచింది కనబడట్లేదు. నేను మా అత్త వాళ్ళ చుట్టాలు ఆవిడ త్రిపురాంతకం టెంపుల్ కి వెళ్తున్నాము. ఇక్కడ బస్సు వస్తుంది, మా మామ నన్ను పడేసి మళ్ళీ మా అత్తని పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ చూస్తే అంకుల్స్ అనుకుంటున్నారా, స్టార్ట్ చేస్తాడు. వాట్ ఈస్ ద టైం? 7:30 అండి. ఒక మోటివేషన్, ఒక పద్ధతి, ఒక విధానం అంకుల్ని చూసే నేర్చుకోవాలి. మంచిగా బాటిల్, పక్కన సోడా, వాటర్, మిక్చర్ ప్యాకెట్. గుడ్ జాబ్ అంకుల్. మనం షేర్ చేసుకుంటున్నారు కూడా. ఫ్రెండ్స్ మన మినిమం ఉండాలి. నువ్వు తాగు, నన్ను తాగిచ్చు. కొంచెం రోడ్డు మీద నుంచిందామని వెళ్ళానండి. నన్ను 10 కాదు కదా 15-20 కళ్ళు చూస్తున్నాయి. ఇది పట్టుకొని ఇట్లా ఏంది ఇది ఏదో చేస్తుంది అన్నట్టు లోపలికి వచ్చా మళ్ళీ. నేను బస్ కోసం ఎదురు చూస్తున్నాను, మీరు అలాగే నా వ్లాగ్ కోసం ఎదురు చూస్తారని ఆశిస్తూ టేకింగ్ ఎ బ్రేక్ చాలా చిన్నది, ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్ కూడా ఆల్రెడీ ఎడిట్ డన్. సో కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ కొట్టురా, పైన కొట్టురా, కుట్టుబే.